ఒక సేవకుడు వాక్యంలో లేని దాన్ని సంఘంలో అమలుపరిచాడు. వాళ్ళ పేర్లు మనం ఎత్తొద్దు కానీ ఆ బోధ విధానం రాంగ్ కాబట్టి చెప్తున్నాను. చర్చిలోకి వస్తున్న వాళ్ళందరూ పాపాలు పోవాలంటే, పరిశుద్ధంగా రావాలంటే గేట్ దగ్గరే బల్లిచ్చేయండి. బల్లిస్తే రొట్టె ద్రాక్షరసం తీసుకోగానే వాళ్ళు పాపాలు ఆటోమేటిక్గా పోతాయి. వాడికి అది బల్లని తెలియకపోయినా, కొత్తగా వస్తున్నా, అన్నిళ్ళ నుండి వస్తున్నా, వేరే మతాల నుండి వస్తున్నా, ఏదో ప్రార్థనగానే వస్తుంటారు, ఫ్రెండ్స్తో వస్తుంటారు, ఇచ్చేసేయండి అంతే. వాళ్ళు అక్కడ తినగానే వాళ్ళ పాపం మాయమైపోద్ది, వాడు పరిశుద్ధం అయిపోతాడు, లోపల రాగానే వాక్యాలని అర్థమైపోతాయని. ఇదేదో ట్రిక్గా ఉంది అని చెప్పి అందరూ ప్రారంభించారు. వస్తున్న వాళ్ళేమో ఏదో ప్రసాదం ఇస్తున్నారు, వేరే చర్చిలో ఇవ్వట్లేదు, ఈ చర్చిలో ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు వేళామరిగా వాళ్ళు వస్తున్నారు. వీళ్ళేమి ఇది ట్రిక్గా ఉంది, భలే ఉంది, మనం ఇస్తుంటే బోల్డ్ జనం వచ్చేస్తున్నారు. వీళ్ళు జనాల కోసం మనల్ని మనం మోసం చేసుకోవద్దు. దేవుని వాక్యాన్ని మనం మాట్లాడాలి. యేసు ప్రభువాన్ని నమ్మి బాప్తిసం పొంది వెంబడిస్తున్న వారు తీసుకోవాలమ్మా. రోగం పోవడానికి ఎక్కడైనా బల్లిమ్మని ఒక వాక్యమైన ఉందా అంటే, మీలో రోగి అయి ఉన్నట్లయితే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అయితే వానికి ప్రభు బల్లి ఇవ్వుడి అని ఉందా? లేదు. చూడండి, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు అతనికి ప్రభు బల్లి ఇస్తారని ఉందా? లేదు. వారు ప్రభునామన అతనికి ఏం రాస్తారు? నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరికి? రోగికి. ఈ రోజుల్లో తైలాభిషేకం, ఒలివాభిషేకం, కోకోనట్ ఆయిల్ అభిషేకం తెగ రాసేస్తారు. అవన్నీ అవసరం లేదు. పరిశుద్ధాత్మ పొందుకోండి, ఆత్మతో నింపబడండి. అయితే రోగాలతో ఎవరైనా ఉంటే ప్రార్థన చేసిన ఆయిల్ సంఘ పెద్దలతో కానీ సేవకులతో కానీ ప్రార్థించి మీరు కానీ ఇంట్లో కానీ రాయొచ్చు. ప్రేరాయలు రాయండి, బిడ్డకు కానీ రాయండి. ఓకే, బల్లతో జరిగేది కదా. అక్కడ ఏమన్నాడు ప్రభు? చెప్పాడుగా, మీరు ఏమన్నా రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపంటే సంఘ పెద్దలు ప్రార్థన చేసేవాళ్ళు. ఒకళ్ళు ఎవరు రాలేదు, మీరు చేసుకోవచ్చు. ఎస్, విశ్వాసులు మీరు కూడా చేసుకోవచ్చు. మీరు దేవుని పిల్లలే కదా. ప్రార్థించిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసిన ఆయిల్ మీకు ఇవ్వబడుతుంది కదా. ఆయిల్ తీసుకుని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం ప్రభా, విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను రాయండి. ఆ వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందట? విశ్వాస సహితమైన ప్రార్థన. అంటే నూనె రాసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? విశ్వాసంతో. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ కూడా పొందుకుంటాడనుంది. ఇక్కడ ఎక్కడన్నా బల్లిమ్మని ఉందా? రొట్టె ద్రాక్షరసం ఇమ్మని ఉందా? లేదు. మరి ఎందుకు ఇస్తున్నారు? అదొక కొత్త విధానం, ఏదో కొత్త పోకడ. ప్రజల్లోకి ఏదో ఒక వింతను తీసుకొస్తే మన సంఘం స్పెషల్గా ఉంటుంది, మన దగ్గర ఏదో దొరుకుతుందని ప్రజలు వచ్చేస్తారని. ఇదంతా ప్రజలను ఆకర్షించుకోవడానికి చేసేటువంటి కొన్ని మనిషి యొక్క ఆలోచనలతో చేసే పనులమ్మా. వాటిని పక్కన పెట్టండి, వాక్యానుసారంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు.